ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ధనుసు రాశి స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు దేవాది దేవుడైన మహాదేవుడు స్వయంగా భగవాన్ భోలేనాథుని ఆశీస్సుతో మీకు రాబోయే ఈ 4 రోజుల్లో ఒక గొప్ప శుభ సమయాన్ని ప్రసాదించబోతున్నారు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 1:30 తర్వాత మీ జీవితంలో 5 అద్భుతమైన శుభవార్తలు మరియు ఒక సర్ప్రైజ్ లభించబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే ఈ 4 రోజుల సమయం మీ రాశి అధిపతి అయిన గురుదేవుని అనుగ్రహంతో నడవబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు అద్భుతాలు జరగడం ఖాయం. స్నేహితులారా, మీరు అదృష్టం ప్రకాశించబోతుంది. అకస్మాత్తుగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ సమాచారాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదవండి. ఎందుకంటే మహాదేవుని కృప వల్ల మీరు రాబోయే ఈ 4 రోజుల సమయం మీకు చాలా చాలా మంచి సమయంగా మారబోతుంది. ఇది ఎలాంటి సమయం అంటే స్వయంగా భగవాన్ భోలేనాథుడు మీ జీవితం నుండి అన్ని రకాల దుఃఖాలు, సంకటాలు, కష్టాల నుండి మీకు విముక్తి ప్రసాదించబోయే సమయం. మీ సమస్త దుఃఖాలకు, కష్టాలకు భగవాన్ భోలేనాథుడు దూరం చేస్తారు. మీకు అపారమైన ధనం, సుఖం, ఆస్తిపాస్తులు లభించబోతున్నాయి. మీ ఆర్థిక స్థితి చాలా బలంగా మారబోతుంది. మరియు దీనితో పాటు ఆ దేవుని కృప వల్ల మీకు ఏ రంగాలలో పెద్ద లాభం లభించబోతుంది, ధనలాభం లభించబోతుంది. అలాగే ఏ రంగాలలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, ఏ విషయాల గురించి జాగ్రత్తలు వహించాలి, మీ ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది మరియు ప్రేమ జీవితానికి సంబంధించిన ఎటువంటి పెద్ద శుభవార్తలు మీకు లభించబోతున్నాయి. అలాగే మీకు చెప్పాలనుకుంటున్నాను, ఉద్యోగానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త మీకు అందుతుంది. ఇక బిజినెస్ చేసే వారికి సంబంధించిన ఏ శుభవార్తలు అందుతాయి. అలాగే ఏ రంగాలలో మీకు పెద్ద ధనలాభం కలగబోతుంది. అలాగే మీరు ఏ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంటే రాబోయే 4 రోజులు మీ రాశి వారి కోసం గ్రహ నక్షత్రాల లెక్కల ప్రకారం ఇది తయారు చేయబడింది. ఈ సమాచారం చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. ఆ 5 శుభవార్తలు ఏంటో మీకు ముందు చెప్తాను. మహాదేవుని కృపతో రాబోయే 4 రోజుల్లో మీకు 5 శుభవార్తలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. స్నేహితులారా, ఖచ్చితమైన నమ్మకంతో ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్న కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది. ఎందుకంటే ఇందులో నేను మీకు అలాంటి విషయాలు చెప్పబోతున్నాను. దీనివల్ల మీరు ఒత్తిడి లేని వారు అవుతారు మరియు ఒక మంచి పెద్ద వార్తను అనుభూతి చెందుతారు. ఒక మంచి ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని, సానుకూల శక్తిని మీరు అనుభూతి చెందుతారు. కాబట్టి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 4 రోజులు ఇది మీకు నలుమూలల నుండి పెద్ద పెద్ద ధనలాభాలు లభించే సమయం. పెద్ద పెద్ద శుభవార్తలు మీకు అందే సమయం. ఇవి మీకు అనుకూలంగా జరగబోతున్నాయి. మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ గ్రహాలలో ఎలాంటి పెద్ద మార్పులు జరగబోతున్నాయి అంటే అవి మీకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీరెప్పుడూ ఊహించి కూడా ఉండరు. మీ అదృష్టం అకస్మాత్తుగా ప్రకాశించబోతుంది. మీ గ్రహాలలో పెద్ద మార్పులు రావడం ఖాయం. ఇవి మీకోసం రాజయోగాన్ని నిర్మిస్తాయి, ధనప్రాప్తి యోగాలను సృష్టిస్తాయి. మీపై మహాదేవుని కృప అందరికంటే ఎక్కువగా ఉంటుంది. స్నేహితులారా, మహాదేవుని కృప వల్ల మీకు ఏ రంగాలలో పెద్ద లాభం, ధనలాభం కలగబోతుందో చెప్పే ముందు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో జరుగుతున్న కొన్ని నిజాలను, మీ మనోవేదనను ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ధనుసు రాశి వారు, మీది కపటం లేని మనసు. ఎవరికైనా సహాయం చేయాలంటే ప్రాణాన్నైనా ఇస్తారు. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. తమ బాధను ఇతరులకు చూపించుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే మీ నిజాయితీనే మీకు శత్రువు అవుతుంది అని మీరు ఎప్పుడు అనుకోని ఉండరు. ముక్కుసూటిగా మాట్లాడడం, ఎవరైనా వచ్చి కొంచెం మంచిగా మాట్లాడితే చాలు అతిగా నమ్మేసి మోసపోవడం మీ బలహీనత. అన్యాయం జరిగితే తొందరగా కోపం వస్తుంది, కానీ అది నీటి బుడగ లాంటిది. జ్యోతిష్య పరంగా చూస్తే గతంలో మీరు అనుభవించిన ఏలినాటి శని, అలాగే ప్రస్తుతం మీ రాశి అధిపతి గురుబలం తగ్గడం వల్ల మీ సొంత బంధువులే మీ ఎదుగుదలను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. పైకి నవ్వుతూనే వెనకాల గోతులు తవ్వుతున్నారు. మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు. మిమ్మల్ని కేవలం అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. అంతెందుకు, ఏ కుటుంబం కోసమైతే మీరు ఎన్ని విధాలుగా కష్టపడుతూ త్యాగాలు చేశారో ఆ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నువ్వేం చేశావు, నీకన్నా ఇంకా బాగా చూసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు అని మరొకరితో పోల్చుతున్నారు. మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు. మీ జీవిత భాగస్వామి కూడా ఇతర కుటుంబ సభ్యుల ముందు మిమ్మల్ని తక్కువ చేస్తూ మీ గురించి చెడుగా చెప్తున్నారు.
మీకు ఇవ్వాల్సిన సరైన గౌరవం ఇవ్వడం లేదు. ఆత్మగౌరవం ఎక్కువ ఉన్న మీకు ఈ చులకన మాటలు గుండెను పిండేస్తున్నాయి. కానీ నిరాశ పడకండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పుడు మీ కర్మస్థానం చాలా బలంగా మారింది. మిమ్మల్ని ఈ రోజు తక్కువ చేసి మాట్లాడిన వారే రేపు మీ ఎదుగుదల చూసి మీ దగ్గరకు సాయం కోసం చేతులు కట్టుకుని వచ్చే రోజులు రాబోతున్నాయి. గ్రహ నక్షత్రాల లెక్కల ప్రకారం రాబోయే 4 రోజుల కోసం సిద్ధం చేయబడిన ఈ గ్రహాల గమనం మీకోసం రాజయోగం, ధనయోగం మరియు భాగ్యోదయాన్ని నిర్మిస్తోంది. మీపై ఆ మహాదేవుడి అందరికంటే ఎక్కువగా దయ చూపిస్తున్నారు. ఈ 4 రోజుల సమయం మీ పాలిట భాగ్యోదయ సమయంగా రుజువు కాబోతుంది. మీరు స్వయంగా ఈ సమయాన్ని అనుభూతి చెందుతారు. స్వచ్ఛమైన మనసుతో మహాదేవుణ్ణి ఆరాధించి ప్రారంభించిన పనులు మీకు తప్పకుండా విజయాన్ని అందిస్తాయి. స్నేహితులారా, మీ తీరని కోరికలు పూర్తి కాబోతున్నాయి. మహాదేవుని కృపతో రాబోయే 4 రోజుల్లో, ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 1:30 దాటిన తరువాత మీకైతే కొన్ని శుభవార్తలు అందబోతున్నాయి. అందులో మొదటిది ఆర్థిక లాభం. ఇది మీకు నలుమూలల నుండి పెద్ద పెద్ద ధన లాభాలు లభించే సమయం. నిలిచిపోయిన పెద్ద మొత్తం లేదా ఊహించని ధనం మీ చేతికి అందుతుంది. మీ ఆర్థిక స్థితి బలంగా మారడమే కాకుండా ఎప్పటి నుంచో వేధిస్తున్న అప్పుల బాధల నుండి బయటపడడానికి ఒక మంచి మార్గం దొరుకుతుంది. అలాగే మీరు కొత్త ఇల్లు, ప్రాపర్టీ కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి మనసుకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. లేదా ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగం కావాలని కోరుకునే వారికి కూడా వారి మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. దీనితో పాటు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏదైనా పరీక్ష రాసి ఉంటే ఆ పరీక్షా ఫలితం వారికి అనుకూలంగా రావడం, ఇలా జరగడానికి చాలా అవకాశాలున్నాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహ నక్షత్రాలతో జరిగే పెద్ద మార్పులు మీకోసం ధనయోగాన్ని నిర్మించడమే కాకుండా దాంతో పాటు మీ భాగ్యోదయాన్ని కూడా నిర్మిస్తాయి. నిద్రిస్తున్న మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీ అదృష్టం మేల్కొంటుంది. స్నేహితులారా, ఇక రెండవ శుభవార్త. ఏ పని కోసమైతే మీరు ప్రయత్నాలు వదిలేశారో, ఇక ఈ పని నా వల్ల కాదు, ఇది ఎప్పటికీ పూర్తి అవ్వదు అనుకున్నారు, అలాంటి పనులు విజయవంతంగా పూర్తవబోతున్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతోనే, కొన్ని ప్రయత్నాలతోనే మీ జీవితంలో ఆ పనులు పూర్తవుతాయని మీరు కళ్ళారా చూస్తారు. మీ జీవితంలోకి వచ్చే అన్ని రకాల దుఃఖాలు అంతమవుతాయి. స్నేహితులారా, ఎవరి మాటల్లోనో పడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆలోచించి బుద్ధితోనే మీరు ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఉంది. మీ జీవితంలో అన్ని రకాల దుష్ట శక్తుల అంతాన్ని స్వయంగా భగవాన్ భోలేనాథుడు చేయబోతున్నారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు వేగంగా పెరగబోతున్నాయి. స్నేహితులారా, మీరు ఎంతటి అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తారో మహాదేవుడు అంతగా ప్రసన్నుడై మీ సమస్త కోరికలను నెరవేరుస్తారు. మీరు మీ జీవితంలో అంత వేగంగా ముందుకు సాగుతారు. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. ఎందుకంటే మీపై ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక మూడవ శుభవార్త. ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో కూడా పురోగతి లభించడం ఖాయం. ఎవరైనా వ్యాపారం చేయాలని చర్చిస్తూ ఉంటే మీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళండి. పనిని ప్రారంభించండి. మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఎవరైనా తమ సొంత పనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ పని చేద్దామా, ఏ పని చేద్దామని చర్చలు జరుపుతుంటే మీ అవగాహనకు ఏది వస్తుందో దానిని కేవలం ప్రారంభించండి. ఆ తరువాత ఇక చూడండి ఏం జరుగుతుందో. అలాగే కొత్త పనులు ప్రారంభించాలన్నా, డబ్బు లావాదేవీలు మాట్లాడాలన్నా ఈ దిశగా అడుగులు వేయండి. రాబోయే 4 రోజుల్లో ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు లేదా నారింజ, కుంకుమ రంగు వస్త్రాలను ఉపయోగిస్తే విజయం మీ సొంతం అవుతుంది. ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రాపర్టీలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రాపర్టీకి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు ఈ సమయంలో చాలా బాగుంటాయి. ఇంకా 4వ శుభవార్త. సంతాన భాగ్యం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి సుఖం కలుగుతుంది. ఇంట్లో ఆ శుభవార్త వినబడిపోతుంది. మీ పిల్లల చదువు, ఉద్యోగానికి సంబంధించిన పెద్ద శుభవార్త మీకు అందుతుంది. 5వ శుభవార్త. వివాహానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నం మీ ఇంట్లో జరుగుతుంటే ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. వివాహానికి సంబంధించిన ఏదైనా మంచి శుభవార్త మీకు అందుతుంది. దీనివల్ల ఇల్లు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమలో కూడా మీ మనసుకు నచ్చినది లభిస్తుంది. మీరు ఎవరినైతే ప్రేమిస్తుంటే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఇందులో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది.
ఈ సమాచారం చాలా ప్రత్యేకమైనది. నేను ఖచ్చితమైన నమ్మకంతో చెప్పగలను. ఒకవేళ మీరు దీనిని పూర్తిగా చదివితే మిమ్మల్ని వేధిస్తున్న ఆందోళన నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఒత్తిడి నుండి విముక్తులుగా భావిస్తారు. మీలో ఒక మంచి ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని, సానుకూల శక్తిని మీరు అనుభూతి చెందుతారు. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ మీరు అస్సలు ఊహించని కొన్ని సంఘటనలను మీరు వింటారు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. స్నేహితులారా, దేవాది దేవుడైన మహాదేవుడు భగవాన్ శివుని కృప వల్ల ఈ రాబోయే 4 రోజుల సమయం ఇప్పటి వరకు ఉన్న రోజులకెల్లా అత్యంత ఉత్తమమైన సమయంగా ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా గానీ అందులో విజయం లభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు డబ్బు లావాదేవీలను కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ముఖ్యంగా దీనిని మీ మనసులో గట్టిగా ముడివేసుకోండి. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, లేదంటే ఆ డబ్బును మర్చిపోవాల్సి వస్తుంది. అది మీకు తిరిగి దొరుకుతుందో లేదో, ఎందుకంటే డబ్బు తీసుకోవడం చాలా తేలిక, కానీ ఇచ్చేటప్పుడు అంతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆలోచించి, ఒకవేళ మీరు డబ్బు ఇస్తుంటే ఆలోచించి ఇవ్వండి. లేదంటే మీకు ధన నష్టం జరగవచ్చు. ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. వివాహానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నం మీ ఇంట్లో జరుగుతుంటే ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. వివాహానికి సంబంధించిన ఏదైనా శుభ సమాచారం మీ ఇంట్లో నడవవచ్చు. చర్చలు జరగవచ్చు. ఏదైనా మంచి శుభవార్త మీకు వివాహానికి సంబంధించినది లభించవచ్చు. దీనివల్ల ఇల్లు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమలో కూడా మీ మనసుకు నచ్చినది లభించవచ్చు. మీరు ఎవరినైతే ప్రేమిస్తుంటే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. అయితే మీ వెనుక ఏ పనులు జరుగుతున్నాయో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా కూడా కొన్ని విషయాలు జరగవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మాత్రం భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. మరియు స్నేహితులారా, దీనితో పాటు మీకు ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమయం మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి అసలు తీసుకోకూడదు, మరియు మీరు తీసుకోరు కూడా. ఎందుకంటే ఈ సమయమే మీకోసం అలా ఉంది. మహాదేవుని కృప వల్ల మీ అన్ని కోరికలు నెరవేరుతాయి. సమయం బాగుంటుంది. అన్ని రంగాలలో మీకు లాభం వస్తుంది. జాగ్రత్తలు ఎక్కడెక్కడ వహించాలో మేము మీకు చెప్తాము. మరియు దీనితో పాటు వెళ్తూ వెళ్తూ మరో జాగ్రత్త కూడా చెప్పేస్తాను. స్నేహితులారా, మీరు కోపంపై నియంత్రణ ఉంచుకోవాలి. ఎందుకంటే మేము ఇది ఎందుకు చెప్తున్నామంటే, కోపం వల్ల మీరు చాలా కోల్పోయారు. చాలా పనులు చెడిపోయాయి. కాబట్టి కోపంపై నియంత్రణ ఉంచుకోండి. వాక్కుపై సంయమనం పాటించండి. వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే మీరు స్పీడ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మరియు దీనితో పాటు చెడు సావాసాలను వదిలిపెట్టండి. మీకు ఇప్పటికే చెడు సావాసాలు ఉన్నాయి. అంటే మీ స్నేహితులు, అలాగే మరికొందరు. వీరితో తిరుగులలో మీరు ఉంటే వారి సావాసాన్ని వదిలిపెట్టాలి. అలాగే చెడు అలవాట్లు ఉన్నా కానీ వాటిని తగ్గించుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కూడా. మీ జీవితంలోని నిరాశ మబ్బులు కూడా మీ జీవితం నుండి ఎప్పటికీ దూరమైపోతాయి. అలాగే మీకు మరికొన్ని విషయాలు చెప్పాలి. బంధువుల యొక్క నరదృష్టి, ఇంట్లో గౌరవం లోపం, మానసిక వేదన నుండి పూర్తిగా బయటపడడానికి రాబోయే రోజుల్లో ఒక చిన్న పరిహారాలు తప్పకుండా చేయాలి. ప్రతిరోజు లేదా కనీసం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలు లేదా జలాభిషేకం చేయండి. అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అని మనసులో జపించండి. మీ జీవితంలోని అన్ని రకాల వినాశకర శక్తుల అంతాన్ని స్వయంగా భగవాన్ భోలనాథుడు చేయబోతున్నారు. బంధువుల కుళ్ళు, వారి నరదృష్టి తగలకుండా ఉండడానికి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇల్లు తుడవండి. అలాగే సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో గౌరవం పెరగడానికి, భాగస్వామితో సఖ్యత కోసం ప్రతి గురువారం శివునికి లేదా విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులు సమర్పించి నుదుటున చందనం తిలకం ధరించండి. వీలైతే మీ శక్తి కొలది పేదవారికి శనగలు లేదా పసుపు వస్తువులను దానం చేయండి. మహాదేవుని నామం తలుచుకొని దీనిని పూర్తి నమ్మకంతో విశ్వసించండి. మరియు దీనిని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై భోలనాథ్ అని కామెంట్ చేయండి. దీనివల్ల ఆయన కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ధనుసు రాశి అంటేనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలపురుషుని కుండలిలో ఎంతో శ్రేష్టమైన రాశిగా చెప్పబడింది. ఈ రాశి వారికి సహజంగానే దైవభక్తి మరియు ధార్మిక చింతన ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ఎంత పేరు తెచ్చుకున్నా వీరు ఎల్లప్పుడూ అహంకారం ప్రదర్శించరు. రాబోయే 4 రోజుల్లో మీ భాగ్యస్థానం
మారడం వల్ల సమాజంలో నిలిచిపోయిన మీ కీర్తి ప్రతిష్టలు మళ్ళీ పుంజుకుంటాయి. బంధువులు మీ గురించి చేసిన తప్పుడు ప్రచారాలు అన్నీ పటాపంచలవుతాయి. మీ నిజాయితీ ఏంటో మీ కుటుంబ సభ్యులకు స్వయంగా అర్థమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి పరస్పర అవగాహన మరియు గౌరవం పెరుగుతాయి. గ్రహాల అనుకూలత వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా మీరు ఎంతో ప్రశాంతతను అనుభవిస్తారు. కొత్త ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేస్తారు. ఏలినాటి శని కాలంలో మీరు పడిన కష్టాలకు, అవమానాలకు ఇప్పుడు కాలం వడ్డీతో సహా పరిహారం మీకు ఇవ్వబోతుంది. మహాదేవుని అనుగ్రహం ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఉద్యోగ రంగంలో పై అధికారుల నుండి మీకు ఊహించని ప్రశంసలు దక్కుతాయి. మీరు పడుతున్న శ్రమను గుర్తించి మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సహోద్యోగుల నుండి వస్తున్న రాజకీయాలు అంతమవుతాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాత్రం మీ వాక్కుపై నియంత్రణ ఉండాలి. కోపంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ అదృష్ట సంఖ్యలు 3 మరియు 9. ఈ 4 రోజుల్లో మీకు ఎంతోగానో కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఈ సంఖ్యలు ఉండేలా చూసుకోండి. అలాగే ఈశాన్య దిశ మీకు ఈ సమయంలో ధనలాభాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుండి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పడితే పోటీ పరీక్షలలో అద్భుతమైన ర్యాంకులు వస్తాయి. ఆరోగ్యపరంగా పాత దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శివుని ఆరాధన చేయడం వల్ల మీ మానసిక ఆందోళనలు పూర్తిగా నశిస్తాయి. బంధువుల చులకన చూపును చూసి మీరు బాధపడడం ఆపేయండి. ఎందుకంటే మీ కర్మఫలం ఇప్పుడు బలంగా ఉంది. మిమ్మల్ని అవమానించిన వారు రేపు మీ సహాయం కోసం మీ ఇంటి ముందుకు వస్తారు. ఆ సమయంలో కూడా మీ మంచితనాన్ని చూపించి వారిని మృదువుగా తిరస్కరించండి. ఇది మీకు హాని చేసే వాటిని తగ్గిస్తుంది. సమాజంలో పేదలకు మీ శక్తి కొలది సహాయం చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి గురువారం ఆవుకు అరటిపండ్లు లేదా ఏదైనా ఆహారం తినిపించడం వల్ల మీ రాశి అధిపతి అయిన గురుదేవుడు ఎంతో ప్రసన్నమవుతాడు. దీనివల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి దారిద్ర్యం తొలగిపోతుంది. ధన ప్రవాహం నిరంతరంగా సాగుతుంది. రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి అనడంలో ఇంకా ఎలాంటి సందేహం లేదు. మహాదేవుని నమ్మిన వారికి అప్పటికీ లోటు ఉండదు. కాబట్టి స్నేహితులారా, ఎలాంటి నిరాశలకు లోను కాకుండా భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితంలో రాబోయే ఈ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. రేపు మధ్యాహ్నం 1:30 తర్వాత మీ అదృశ్య చక్రం తిరగబోతుంది. ఈ గొప్ప సమాచారాన్ని మీ స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమంది ధనుసు రాశి స్నేహితులకు ఈ వీడియో వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ పూర్తి భక్తితో కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. మీ సమస్త పాపాలు, కష్టాలు ఆ పరమశివుని పాదాల చెంత కరిగిపోతాయి. రాబోయే 4 రోజులు మీకు, మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మహాదేవుని కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ్. శుభం.